డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మెయిన్ రోడ్డు మార్కెట్ సెంటర్ షాప్కు వెళ్లి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించారు. ప్రతి వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి అభివాదం చేశారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వ్యాపారస్తులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కార్మిక సోదరులకు పేరు పేరున హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పార్టీ ప్రచారంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు నాయకులు వైసీపీకి మద్దతిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎన్నికల విజయోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ముందుగా మేడే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, మరొక 10-12 రోజులు మాత్రమే ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనేక గ్రామాలు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ద్రాక్షారమ గ్రామంలో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పథకాన్ని రాబోయే మేనిఫెస్టోని ఏవైతే 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అంటే 2024 ఎన్నికలు అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే మేము హామీలు అమలు చేస్తామని చెప్పామో అవన్నీ కూడా మరొక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేశాము, కూర్చా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన పార్టీ, ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఆశీస్సులతో ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ద్రాక్షారమ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం. మరొక్కసారి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నాం. తప్పకుండా ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని ఈరోజు యొక్క ప్రచారమే నిదర్శనం. అనేక మంది, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు ఈరోజు ఈ ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషకరం. మరొక 13 రోజుల తర్వాత 14 రోజులు మా అయితే దాని తర్వాత ఎన్నికల కౌంటింగ్ రోజు విజయోత్సవం ఇదే ద్రాక్షారం గ్రామం నుంచే విజయోత్సవ ర్యాలీ